అందరికీ నమస్కారం అండి. రేపు అంగారక సంకష్టహార చతుర్థి సందర్భంగా దీని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. మంగళవారం రోజు సంకష్టహార చతుర్థి వస్తే దానిని అంగారక సంకష్టహార చతుర్థి అని అంటారు. మంగళవారం సంకష్టహార చవితి కలిసి రావడం చాలా విశేషమైనదిగా చెబుతారు. ప్రతి మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్టహార చవితిగా లేదా సంకటహార చవితిగా జరుపుకుంటాము. ఈరోజు సంకష్ట గణపతి వ్రతాన్ని నియమ నిష్ఠలతో ఆచరిస్తే సంకటాలు తొలగిపోయి కార్య విజయం ఉంటుందని శాస్త్రవచనం. ఇంతటి విశేషమైన అంగారక చతుర్థి నాడు సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వల్ల జాతకంలో కుజదోష సమస్యలు తొలగి చేసే పనులలో సంకటాలు తొలగి విజయాలు చేకూరుతాయని వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణంలో వివరించబడింది. ఇలా ఎంతో విశేషమైన అంగారక సంకష్టహర చతుర్థి వ్రత విధానం గురించి తెలుసుకుందాము. సంకష్టహర చవితి వ్రతాన్ని 3, 5, 9, 11 లేదా 21 నెలల పాటు ఆచరించవలసి ఉంటుంది. ఈ వ్రతం చేసే రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచి అయి పసుపు కుంకుమలతో అలంకరించిన పీట మీద గణపతి ప్రతిమను ఉంచి ముందుగా షోడోపనామాలతో గణపతిని పూజించాలి. గణపతికి ముడుపు ఏ విధంగా కట్టాలనే విషయం గురించి తెలుసుకుందాము. ముందుగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని దానికి పసుపు కుంకుమలు పెట్టి అందులో 3 గుప్పిళ్ళ బియ్యాన్ని పోసి ఒక తమలపాకులో 5 ఎండు ఖర్జూరాలు, 5 పసుపు కొమ్ములు, 5 వక్కలు ఉంచి 11 రూపాయలు దక్షిణం ఉంచి మనసులోని కోరికను గణపతికి చెప్పుకొని ముడుపు మూట కట్టి ఉంచుకోవాలి. సాయంత్రం వరకు ఉపవాసం పాటించి ముడుపు మూటను గణపతి ముందు ఉంచి ధూప దీపాలతో వినాయకుడిని పూజించి కొబ్బరికాయలు, అరటి పండ్లు సమర్పించాలి. సంకష్టహర చతుర్థి పూజ సాధారణంగా సూర్యాస్తమనం తర్వాతనే చేస్తారు. ఏ రోజైతే చవితి సాయంత్రం 4 నుంచి రాత్రి 12 గంటల వరకు ఉంటుందో ఆ రోజే సంకష్టహర చవితి జరుపుకోవాలని శాస్త్రం చెబుతుంది. సంకష్ట గణపతి వ్రతం చేసే వారు సాయంత్రం వేళలో వినాయకుని ఆలయానికి వెళ్ళి 21 ప్రదక్షిణలు చేయాలని, వినాయకుడికి గరిక సమర్పించాలని, శక్తి ఉన్నవారు ఆ రోజు ఆలయంలో గణపతి హోమం జరిపించుకుంటే మంచిదని, లేని పక్షంలో వినాయకునికి పంచామృత అభిషేకాలు, అర్చనలు జరిపించుకోవచ్చని అంటారు. ఆలయానికి వెళ్ళలేని వారు ఇంట్లోనే సూర్యాస్తమనం తర్వాత విఘ్నేశ్వరునికి పంచామృతాలతో అభిషేకించి గరిక, జిల్లేడు పూలతో అష్టోత్తర శతనామాలతో స్వామిని అర్చించి కొబ్బరికాయలు, పండ్లు సమర్పించాలి. సంకష్ట గణపతి వ్రత కథ చదువుకొని పూజా అక్షింతలను శిరస్సును ధరించాలని అంటారు. ఉదయం ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి గణపతికి నివేదించి రాత్రి చంద్రదర్శనం తర్వాత స్వామికి నివేదించిన పొంగలిని ప్రసాదంగా స్వీకరించాలని, ఇలా ఎన్ని నెలలు వీలైతే అన్ని నెలలు చేసుకోవచ్చు. ముఖ్యంగా సంకటహర చతుర్థి మంగళవారం రావడం గొప్ప విశేషమని పండితులు చెబుతారు. ఈరోజు గణపతిని శాస్త్రోక్తంగా ఆరాధిస్తే జాతకంలో కుజదోష ప్రభావం కారణంగా వివాహం ఆలస్యం అవుతున్న వారికి అతి త్వరలో వివాహం అవుతుందని, పనుల్లో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఈ అంగారక సంకష్టహర చవితి రోజు మనం కూడా గణపతిని ఆరాధించి ఆ గణపతి యొక్క కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము. అదేవిధంగా అందరికీ సకల శుభాలు కలగాలని, అనుకున్న పనులన్నీ జరగాలని ఆ శ్రీ మహాగణపతిని వేడుకుందాము. ఓం గం గణేశాయ నమః. ఓం నమః శివాయ. గోవింద హరి గోవింద.